వెల్కమ్. ఈరోజు టమాటా రైస్ చేశానండి, సింపుల్గా అయిపోవాలని. జర్నీలు చేసినందువల్ల ఏమో అస్సలు ఓపిక లేదు, అందుకే సాటర్డే కాబట్టి టమాటా రైస్ చేసేసాను, ఈజీగా ఉంటుందని. ఫస్ట్ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పువ్వు, మరాఠీ పువ్వు అంటారు కదా, అది అనుకుంటుంది, లవంగాలు కొంచెం వేసేసి ఒక ఉల్లిపాయ వేసేసుకున్నాను. జీలకర్ర వేసేదాన్నండి, జీలకర్ర వేస్తే చేదు వస్తుంది, అందుకని వేయలేదు. లాస్ట్లో వేద్దామని ఆగాను. తర్వాత ఉల్లిపాయలు వేపిన తర్వాత బాగా వేగాయండి ఉల్లిపాయలు. ఈ టమాటా రైస్ నాకు ఎంతో ఈసారి చక్కగా కుదిరింది. ఎప్పుడు కుదురుతుందిలేండి, కానీ ఈజీగా అయిపోవాలని చేస్తాను. అంటే మనం వంట చేయలేనప్పుడు ఇలాంటి సింపుల్ రైస్లు చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సాటర్డేస్ కదండి, అందుకని. ఈ ఉల్లిపాయలు ఇంకా వేగుతూనే ఉన్నాయి. కొంచెం చాలా ఉల్లిపాయ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి నూనెలో వేగితే. తర్వాత టమాటా ప్యూరీని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టేశాను, అది వేసేసాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసానండి కారానికి. నేను ఇంకా ఏ కారము వేయనండి, ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వేయను, ఓన్లీ జీలకర్ర వేస్తాను లాస్ట్. అంటే ఈ వేగిన తర్వాత ఈ టైంలో వేయాలి. ఈ టైంలో కూడా మర్చిపోయినట్టున్నాను, తర్వాత బియ్యం వేపేటప్పుడు వేసాను అనమాట. ఇలా టమాటా ప్యూరీ కొంచెం బాగా మగ్గిన తర్వాత, టమాటాలు ఎక్కువ తింటే బాగుంటుందండి, అంటే కిడ్నీలో స్టోన్స్ అంటారు, కానీ టమాటా లేకుండా ఏ కూర ఉంటుంది. సో టమాటాలు దొరికినప్పుడు బాగా తినడమే. కొంచెం చిక్కబడిందండి, ఇంకా కొంచెం చిక్కబడితే బియ్యం కలుపుతాను. బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసి పక్కన పెట్టున్నాను. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అయినా కూడా ఇది వస్తూనే ఉంది. చాలా ఎక్కువ టైం పట్టినట్టుంది, నేను మిగతా పనులు చేసుకుంటూ ఉన్నాను, అందుకనేమో. ఈ టమాటా రైస్ ఎక్కువగా చాలా టైమ్స్ రైతాతో తినేస్తే బాగుంటుందండి. మిగతా బంగాళాదుంపలు ఇంట్లో ఏం లేవన్నమాట, ఊరి నుంచి వచ్చాం కాబట్టి అన్నీ అయిపించేసాను. ఊరికి వెళ్ళే ముందరే ఉంటే పాడైపోతాయి, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు అనుకొని ముందుకు అన్నీ కంప్లీట్ చేసేసి వెళ్ళాను కదా, ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసేసుకొని. అందుకని ఇంట్లో ఉన్న వాటితో ఈ టమాటా చేశాను. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాను, అస్సలు ఓపిక లేదండి, అయినా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం ఒకసారి అని చెప్పి కొంచెం నెయ్యి బియ్యం రైస్ వేసేసానండి. ఇది సోనా మసూరి బియ్యం, చాలా టేస్టీగా వచ్చింది. తర్వాత నా దగ్గర జీలకర్ర వేసానండి, దాంట్లో వేపేసాను. ఆయిల్ నెయ్యి వేసాను కదండి, బాగా వేగింది. చేదు రాకుండా, ఎక్కువ మాడితే జీలకర్ర చేదు వస్తుందండి. ఇంకా టమాటా మిక్సీ పట్టిన దాంట్లోనే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసేసుకుని, గరం మసాలా నా దగ్గర ఉందండి, గరం మసాలా అది ప్రియా వాళ్ళది, అదొక 2 స్పూన్లు వేసేసాను. ఇంకా విజిల్ పెట్టేశానండి. అంటే మా బాబు 1 అవుతుందనగా ఆకలేస్తుంది అన్నాడు. అప్పటి వరకు నాకేం చేయాలా అనుకుంటూ ఉన్నాను. ఏం చేద్దామని. టమాటాలు ఎలాగో తెచ్చారు మార్నింగ్, అంతే టమాటా రైస్ చేసాను. విజిల్స్ 3 వచ్చాయి, అస్సలు అడుగంటలేదు. చూసారా ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా వచ్చింది, పొడి పొడిలాడుతుంది, నెయ్యి వేసాను కాబట్టి. ఇంకా మా బాబుకి వేడివేడిగా 1:30 కల్లా వడ్డిచ్చేసాను.